విశాఖలో సాయి తేజ్ అనే డిగ్రీ స్టూడెంట్ ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. నగరంలో ఉన్న సమతా కాలేజ్లో సాయి తేజ్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే ఓ మహిళా లెక్చరర్ వేధింపులే తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమని సాయి తేజ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెక్చరర్ మార్కులు సరిగా వేయకపోవడంతో రికార్డులు రిపీటెడ్ గా రాయించడం, మరో మహిళా లెక్చరర్ తో కలిసి లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. మరోవైపు తోటి విద్యార్థులు కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు. సంబంధం ఎంతవరకు ఉండాలి, కాలేజ్ వరకు ఉండాలి, ఆ అబ్బాయి స్టడీస్ వరకు ఉండాలి. ఆ మేడం ఏం మాట్లాడుతుంది స్టార్టింగ్ లో, నేను చూడాలని ఉంది, నువ్వు సార్ మీరు తీసుకున్న యాక్షన్ ఏంటో చెప్పండి సార్. మీడియా ఒక ప్రాణం పోయింది సార్, ఒక ప్రాణం పోయింది. అబ్బాయి మీ వరకు వచ్చే ఆ గ్రూప్ స్టూడెంట్స్ మీరు ఇచ్చారా? మీరు కూడా లేదు, ఎవరికి చెప్పినా లేదు. ఇప్పుడు వరకు మీరు అబ్బాయి ప్రొడక్ట్ చేస్తారు, మేడం ఎందుకు ప్రొడక్ట్ చేస్తారు, మేడం ఎందుకు ప్రొడక్ట్ చేస్తారు. ఎంతవరకు ఉండాలి సార్, ఎంతవరకు వాళ్ళ పర్సనల్ వాట్సాప్ దానికి నాకు ఏం సంబంధం అని అంటున్నారు. విశాఖలో సాయి తేజ్ అనే డిగ్రీ స్టూడెంట్ ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. అయితే తన యొక్క సూసైడ్ కి కారణం తాను చదువుతున్నటువంటి కాలేజ్ లో లేడీ లెక్చరర్సే అని చెప్పి ప్రధానంగా వారి తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మి, నిన్న అయితే విశాఖలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో డిగ్రీ పట్టుకొని వచ్చి మంచి ఉద్యోగంలో చేరి ఆ తల్లిదండ్రులకు ఆదరణగా నిలుస్తాడని అనుకున్న ఎదురు చూస్తున్న విద్యార్థి వ్యక్తి జీవితంగా కనిపించే వాటికి ఒక్కసారిగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని కారణం ఏంటనేసి దాని మీద చూస్తేనే అక్కడ ఉన్న వాళ్ళ ఎవరైతే ఈ స్టూడెంట్ సంబంధించిన విద్యార్థికి సంబంధించిన స్నేహితులు అయితే ఎవరు ఉన్నారో దీని కారణం ఒక ఇద్దరు లెక్చరర్లు అండి. ఒక లెక్చరర్ అయితే ఆయన్ని ఒక మానసికంగా ఒత్తిడి చేస్తూ ఉంది, ఫిజికల్ హెరాస్మెంట్ చేయడానికి ఆవిడ ఆయన మీద చాలా చేస్తూ ఉంది అని చెప్తున్నారు. అలాగే మరొక లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆ లెక్చరర్ అయితే ఈయన ఎప్పుడు ఏ అసైన్మెంట్ రాసినా కానీ రికార్డ్ బుక్స్ ఉంటాయి రికార్డ్ బుక్స్ ఉంటాయి. ఆ రికార్డ్ బుక్స్ ఎన్ని ఇచ్చినప్పటికీ దీంట్లో ఏదో ఒక పురుగు పెట్టి దాని మీద మళ్ళీ చేయాలని అంటూ వాళ్ళది ఒక్కొక్క రికార్డులను 3 సార్లు రాయించినప్పటికీ ఆయన సాటిస్ఫాక్షన్ కాకపోవటం, ఆ హెరాస్మెంట్ కూడా ఆయన చాలా ఇబ్బంది గురయ్యారని నిన్న ఉదయం కూడాను ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో మొత్తం కూడాను రాసి వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చి కాలేజీకి పంపించిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి తర్వాత ఈయన కాలేజీకి వచ్చిన సమయంలో ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో అక్కడ ఎంఈపీ కాలనీలోనే ఉంటారు. ఈ ఎంఈపీ కాలనీ సమత కాలేజీ కూడా ఎంఈపీ కాలనీలో ఉంది. ఈ విద్యార్థి ఒక తండ్రి ఆటో డ్రైవరు. ఇతను వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసుకొని ఇంటికి వచ్చేపాటికి తలుపులు తీయపోవడంతో తలుపులు బదలు కూడా చూసుకునేపాటికి విగత జీవిగా చూసి కన్నీరు మొండిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజాసంఘ విద్యార్థి సంఘ నాయకులు కూడాను చూస్తున్నారు. వాళ్ళతో చేసిన చాటింగ్లు కూడాను ఉన్నాయి, చాలా ఇదిగా అంటున్నారు. కాబట్టి పోలీసులు అయితే దాంట్లో చాటింగ్ లో ఎక్కడైతే మాకు ఇంకా కొన్ని చాలా డిలేట్ అయిపోయి ఉన్నాయి, దాని మీద పూర్తి విచారణ జరిపిస్తామని అంటూ ఉన్నారు. అయితే నిన్న వాళ్ళిద్దరిని కూడాను ఎవరైతే ఈ లెక్చరర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను కాలేజీ హాస్టల్లోనే నిర్బంధించడం జరిగింది. ఆ రాత్రి వరకు కూడాను ఎవరైతే విద్యార్థి నాయకులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడాను
వాళ్ళైతే దేవాలయంలో పూజించే ఈ విద్యాలయంలో వాళ్ళు ఉండకూడదు, వాళ్ళని పంపించండి అని అంటూ వాళ్ళు చాలా డిమాండ్ చేసిన కూడా జరిగే ఉంది. రాత్రి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడాను ఈ సంఘటన జరిగింది. అయితే ఇక్కడ ఒకళ్ళ జరిగితే ఇప్పుడు ఏదైనా కానీ అంటే ఆరోపణలు వస్తున్నాయి, దాని మీద వాస్తవాలు ఇంకా వెళ్ళలేదు కదా, వాళ్ళ మీద మేము ఎలాగ అరెస్ట్ చేస్తామని అంటూ పోలీసులు కూడాను నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మా దగ్గర చాటింగ్ అన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, ముందు వాళ్ళు అరెస్ట్ చేయండి అని అంటూ విద్యార్థి సంఘ నాయకులు నిన్న చాలాసేపు కూడా ధర్నా చేయడం జరిగింది. ఎప్పటికీ ఆ ఎట్టకేళ్ళకి ఆర్డీఓ వచ్చి మీకు సమగ్ర విచారణ జరిపిస్తాము, తల్లిదండ్రులకు న్యాయం చేస్తాము అని చెప్పిన తర్వాత వాళ్ళు రాత్రి 2 గంటలకి అక్కడ విరమించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నేడు ఆయనకి అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఆ విద్యార్థి ఒక అకాన్మకి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అంటే వాళ్ళిద్దరు పేర్లు ఇచ్చి చెప్తా ఉంటున్నారు. ఆ రికార్డులు అసలు ఏమున్నాయి దాంట్లో ఒకసారి అయితే ఇంకో విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి కూడాను రికార్డులు అనేసి చూసుకుని పంపించాము, దాంట్లో ఎప్పుడు కూడా కొరువు పెడుతున్నారు, ఈ సరిగ్గా లేవని మళ్ళీ రాయించి వాళ్ళ చేతులు రక్తాలు వచ్చేలాగా చేశారు. దాని మీద ప్రిన్సిపాల్ కూడా మీద వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రిన్సిపాల్ ఎవరైతే దీని మీద రెస్పాండ్ అవ్వలేదు అని ఆయన మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థి సంఘ నాయకులు అయితే మేము చాలాసేపు అయితే ధర్నా చేస్తున్న ఉంది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. నేడు అంత్యక్రియలు జరిగే ప్రక్రియ కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ ఈ వీళ్ళ మీద అయితే బాండింగ్ తో తీసుకున్న వాళ్ళైతే నిన్న ఇంటికైతే పంపించడం జరిగింది. ఎవరైతే ఈ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళ లెక్చరర్స్ ను కూడాను యాజమాన్యం ఇమీడియట్లీ వాళ్ళని అయితే సస్పెండ్ అయితే చేసింది. సస్పెండ్ చేయడం వల్ల ఇది విద్యార్థిని మనకు వెనక్కి తీసుకురాలేము కదా, కనీసం వాళ్ళకైతే తగిన శిక్ష ఏంటో అనుభవించాలి. ఇలాంటి ఒక స్టూడెంట్ మీద తండ్రిలాగా భావించి ఆ చాటింగ్స్ అయితే మనకి కూడా కొన్ని చాటింగ్స్ వచ్చినాయి. ఆ చాటింగ్స్ లో ఆయన్ని మేడం అనేసి ఆవిడతో మాట్లాడుతూ బాబాయ్ అనేసి వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఆ హస్బెండ్ ని బాబాయ్ అనేసి అంటూ సంబోధిస్తూ ఆయన ఉన్నది. ఆ చాటింగ్ కూడా మనకి కొన్ని కనిపించినాయి. అయితే పిన్ని అని పిలుస్తున్నా కానీ ఆ ఎవరైతే ఆ లెక్చరర్ ఉన్నారో ఆవిడకి శారీరకంగా నువ్వు అంటే నాకు ఇష్టం, మనం అక్కడ పార్క్కి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంటూ చాలా చాటింగ్లు ఉన్నాయి. ఆ చాటింగ్ కూడా ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి అంటూ విద్యార్థి సంఘ నాయకులు కానీ విద్యార్థి యొక్క తోటి ఫ్రెండ్స్ కానీ చెప్తాం అయితే జరుగుతూ ఉంది. అవన్నీ కూడా దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం అంటూ చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. లక్ష్మి, అయితే సతీష్, ఇక్కడ ఒక విద్యార్థి 2 లెక్చరర్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతుంది. ఒక పక్క విద్యార్థి సంఘ నాయకులు కూడా కాలేజ్ ఎదుట కూర్చొని డిమాండ్ చేస్తున్నారు అండ్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆ లెక్చరర్స్ ఎవరైనా స్పందించడం జరిగిందా మీడియా ముఖంగా? ఆ ఇద్దరు లేదు, వాళ్ళైతే బయటికి తీసుకుని వచ్చే పరిస్థితి చూడలేదు. ఎందుకంటే ఈ ఉన్న విద్యార్థి సంఘ నాయకులే కావచ్చు, విద్యార్థి యొక్క స్నేహితులే కావచ్చు, అందరూ కూడాను చాలా కోపగ్రస్తులు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళని అయితే ఇక్కడ తీసుకుని రాలేదు. వాళ్ళని ఎక్కడ కూడా మీడియా ముందుకు కానీ ఎక్కడ కూడా అసలు బయటికి తీసుకురాలేదు. నిన్న రాత్రి కూడా వాళ్ళు అసలు కాలేజీలో ఉంచొద్దు, దేవాలయం లాగా చూసుకుని ఇటువంటి దాంట్లో అసలు కాలేజీలో ఆ లెక్చరర్స్ అంటూ ఉండకూడదు అంటూ వీళ్ళు చెప్తున్నప్పటికీ ఆయన అంటే ఒకవేళ ఇప్పుడు లేడీస్ కూడాను ఆల్రెడీ ఒకరిని విద్యార్థులు పోగొట్టుకున్నాము. ఇటువంటి సంఘటనలో ఏమన్నా అగత్యం జరిగిందంటే అగత్యం జరిగితే వీళ్ళు ఏమన్నా చేసుకున్నారంటే మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుందని అన్న ఒక కోణంలో పోలీసులు ఆలోచిస్తూ మేము చేస్తున్నాము. కానీ తప్పు కనుక నిర్ధారణ అయిందంటే ఖచ్చితంగా మేము శిక్షిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సతీష్.